ఈ ఫారాన్ని 3 భాగాలుగా విభజించారు. ఇప్పుడు ఒక్కో భాగాన్ని ఎలా పూర్తి చేయాలో చూద్దాం. మొదటి భాగంలో ఓటరుకు సంబంధించిన ప్రస్తుత వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. అందులో పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, తండ్రి లేదా సంరక్షకుని పేరు, తండ్రి లేదా సంరక్షకుని ఓటరు గుర్తింపు కార్డు ఈ పిఐసి నంబర్, తల్లి పేరు, తల్లి, ఓటరు గుర్తింపు కార్డు ఈ పిఐసి నంబర్ వంటి వివరాలను నమోదు చేయాలి. మీకు వివాహం జరిగి ఉంటే మీ జీవిత భాగస్వామి పేరు మరియు వారి ఓటరు గుర్తింపు కార్డు ఈ పిఐసి నంబర్ను నమోదు చేయాలి. వివాహం జరగకపోతే ఆ వివరాలను ఖాళీగా వదిలివేయాలి. రెండవ భాగం 2002 నాటికి మీ పేరు ఓటర్ జాబితాలో ఉన్నట్లయితే రెండవ భాగాన్ని పూర్తి చేయాలి. ఈ భాగంలో 2002 నాటి ఓటర్ జాబితాలో నమోదైన వివరాల ఆధారంగా కింది సమాచారాన్ని నమోదు చేయాలి. పేరు, ఓటర్ గుర్తింపు కార్డు, ఈ పిఐసి నంబర్, తండ్రి లేదా తల్లి పేరు, వారితో మీకున్న బంధుత్వం, జిల్లా, రాష్ట్రం, శాసనసభ, నియోజకవర్గం పేరు, నియోజకవర్గ సంఖ్య, భాగ సంఖ్య, క్రమ సంఖ్య, భాగ సంఖ్య మరియు క్రమ సంఖ్య వివరాలను 2002 నాటి ఓటర్ జాబితాలో ఉన్నట్లుగానే నమోదు చేయాలి. మూడో భాగం 2002 నాటికి మీ పేరు ఓటర్ జాబితాలో లేకపోతే మూడో భాగాన్ని పూర్తి చేయాలి. ఈ భాగంలో మీ తండ్రి, తల్లి, తాత, అమ్మమ్మ లేదా నానమ్మ వంటి కుటుంబ సభ్యుల్లో 2002 నాటికి భారతదేశంలో ఎక్కడైనా ఓటర్ జాబితాలో పేరున్న ఒకరి వివరాలను నమోదు చేయాలి. ఆ వ్యక్తికి సంబంధించిన పేరు ఓటర్ గుర్తింపు కార్డు ఈ పిఐసి నంబర్, వారి తండ్రి లేదా తల్లి పేరు, వారితో మీకున్న బంధుత్వం, జిల్లా, రాష్ట్రం, శాసనసభ నియోజకవర్గం పేరు, నియోజకవర్గ సంఖ్య, భాగ సంఖ్య, క్రమ సంఖ్య 2002 నాటి ఓటర్ జాబితాలో నమోదైనట్లుగానే నమోదు చేయాలి. ముఖ్యంగా గుర్తుంచుకోండి, 2002 నాటికి మీ పేరు ఓటర్ జాబితాలో ఉన్నట్లయితే మొదటి భాగం మరియు రెండో భాగం మాత్రమే పూర్తి చేయాలి. 2002 నాటికి మీ పేరు ఓటర్ జాబితాలో లేకపోతే మొదటి భాగం మరియు మూడో భాగం మాత్రమే పూర్తి చేయాలి. ఫారంలోని అన్ని వివరాలను స్పష్టంగా, ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేసి, అవసరమైన చోట సంతకం చేసి, పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాన్ని సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్ BLOకు అందజేయవలసిందిగా కోరుతున్నాము. ఫారం నింపడంలో మీకు ఏవైనా సందేహాలున్నట్లయితే సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్ BLOను సంప్రదించండి.